హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే క్రిస్పీ క్యాబేజీ పకోడీతో మీ ముందుకు వచ్చేసాను. చాలా టేస్టీగా బయట స్వీట్ షాప్లలో తెచ్చే ఆనియన్ పకోడీ లాగే ఉంటుంది. అస్సలు టేస్ట్ ఏం డిఫరెంట్గా ఉండదు. చాలా బాగుంటుంది. వెజిటేబుల్స్ తినని పిల్లలకైతే ఇది యూస్ఫుల్ టిప్ అండి. ఇలా చేసి పెట్టండి, ఈజీగా తినేస్తారు. దీనికోసం అయితే ఒక 2 ఉల్లిపాయలని సన్నగా నిలువుగా కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చిని కూడా నిలువుగా కట్ చేసి వేసుకుంటున్నాను. మన పెద్దవాళ్ళ కోసం అయితే మీరు ఈ పచ్చిమిర్చిని ఇంకా కాస్త ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత ఈ క్యాబేజీని కూడా సన్నగా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత అందులోనే కాస్త కరివేపాకు, తగినంత ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ మనకు క్యాబేజీకి ఎక్కువ పట్టదండి, చాలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉప్పు కలిపి క్యాబేజీని, ఈ ఆనియన్స్ని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కలపడం వల్ల మనకు క్యాబేజీలో ఉండే వాటర్ అంతా బయట వస్తుందన్నమాట. తర్వాత వేరొక బౌల్లో ఒక కప్పు శనగపిండి, ఒక 2-3 టేబుల్ స్పూన్ల బియ్యపు పిండిని వేసుకోవాలి. ఇప్పుడు కాస్త ఉప్పు, కాస్త వంట సోడా కూడా వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి ముక్కలైనా కూడా వేసుకోవచ్చు. కాస్త సోంపు కూడా వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కాస్త గరం మసాలా వేస్తున్నాను నేను, క్యాబేజ్ వేసాం కదా అందుకని వేసాను అనమాట. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. ఇందులోనే కాస్త ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత కాస్త రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. మీకు స్పైసీగా కావాలంటే మరి కాస్త రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోవచ్చు. ఇలా ఒకసారి కలిపిన తర్వాత మనం ఉల్లిపాయలు, క్యాబేజీని కలిపి పక్కన పెట్టాం కదా, ఇదైతే మనం ఈ పిండిలో వేసుకోవాలన్నమాట. అన్నట్టు మన వీడియోల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ క్యాబేజీని పిండి చూపిస్తాను చూడండి. ఇందులో వాటర్ అయితే ఎంత వస్తుందో, అందుకే ఫస్ట్ కాస్త సాల్ట్ వేసి పక్కన పెడితే వాటర్ అంతా బయట వస్తుందన్నమాట. తర్వాత ఈ పిండి మొత్తం ఈ క్యాబేజీ ఉల్లిపాయ మిశ్రమానికి బాగా పట్టే విధంగా ఇలా గట్టిగా నలుపుతూ కలుపుకోవాలి. మనం ఎక్స్ట్రాగా వాటర్ వేయాల్సిన అవసరం లేదండి, మన క్యాబేజీలో ఊరింది కదా వాటర్, అదే సరిపోతుంది. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఆయిల్ని పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే ఈ పకోడీల్ని కొంచెం కొంచెం వేసుకోవాలి. వేసిన వెంటనే కలపకుండా మనకు వేసిన వెంటనే బబుల్స్ వచ్చాయి కదా, అవి కాస్త తగ్గిన తర్వాత కలుపుకోవాలి. బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ బబుల్స్ ఆగిపోయాయంటే మనకి ఇది ఫ్రై అయినట్టు. ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలన్నమాట. ఇవి కాస్త చల్లారిన తర్వాత ఇంకా బ్రౌన్ కలర్కి మారుతాయండి. చాలా క్రిస్పీగా వస్తాయి. కాస్త రైస్ ఫ్లోర్ వేసాం కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మిగిలిన పిండితో మరికొన్ని పకోడీలను వేసుకొని రెడీ చేయడమే. చూసారా, చాలా సింపుల్ కదా. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోని మొదటిసారి చూసినట్లయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.